బొలిశెట్టి వెంకటనారాయణ, స్టేట్ ఐఐటి సెక్రటరీ గారికి, మన సత్యనారాయణ గౌడ్ గారికి, వివిధ డిస్ట్రిక్ట్ యాక్ట్ ప్రెసిడెంట్కి, వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన టీచర్స్కి మొత్తానికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట మీరంతా ఐఎన్టీసీని నమ్ముకొని చాలా కాలం నుంచి సిఐటీలో ఉండి నష్టపోయి ఇక్కడికి వచ్చారు. మీకు రాగానే ముందు 3 ప్రధానమైన మేలు జరిగింది. 1, నెంబర్ 1 మీకు రావాల్సిన శాలరీలు అందటం. 3 గవర్నమెంట్లో చర్చ జరగటం. 2 గవర్నమెంట్లో ముందు మీ గురించి చర్చ అనేది బిగినైంది. ఆ చర్చ నుంచి ఈ రోజు నుంచి చర్చ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏ విధంగా పరిష్కరించాలనేది స్టార్ట్ అయింది. అలానే మిగతా ఇప్పుడు దాకా ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు కూడా స్పీడ్ అయ్యి ఈ రోజున మేము చేసే పనిని కాపీ కొట్టి మేము చేస్తున్నామని చెప్పి చేయడానికి బాగా యాక్టివ్గా ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఇప్పుడు మన జితేంద్ర గారి గురించి ఇంకా పెద్ద చెప్పాల్సిన పని లేదు. ఆయన అపర భగీరథుడు లాంటి ఒక సమస్య పట్టుకున్నాడంటే ఆ సమస్య సాల్వ్ అయ్యే వరకు దాన్ని వదిలిపెట్టాడు, ఎంత ఖర్చు అయినా సరే. అలానే ఆయన అపర భగీరథుడే కానీ డబ్బుల చెట్టు అయితే కాయలేదు ఆయన పొందాకు ఖర్చు పెట్టడానికి. కాబట్టి మనమందరం కూడా మన సమస్య, ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్తున్నాం, ఆ ఉద్యోగం రావాలంటే మనం ఏదో ఆఫీసులకు కానీ వివిధ ఫ్యాక్టరీలకు కానీ తిరుగుతూ ఉంటాం. ఛార్జీలో డబ్బులు అయిపోయినాయి ఆగుతామా? ఏమంటే ఛార్జీలో డబ్బులు అయిపోయినాయి ఎవరిని ఆగుతామా? ఎవరు సహకారం తీసుకుంటాం? చుట్టాలు, బంధువులు, ప్రజలు, మిగతా మన బాగా తెలిసిన వాళ్ళు సహకారం తీసుకుంటాం. అలానే మీరందరూ చేసేది యాక్చువల్గా ఒక రకంగా ప్రజాసేవ. అంటే తక్కువ ఖర్చుతోటి పేద విద్యార్థులకి తక్కువ ఫీజుతో మీరు తక్కువ శాలరీ తీసుకుంటూ తక్కువ ఫీజుతోటి ఏ విద్యను అందిస్తున్నారు. కంప్యూటర్ విద్య ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తున్నట్టు. కాబట్టి మీరు మనం